యాదాద్రి భువనగిరి జిల్లా బూదన్ పోచంపల్లి గోస్కొండ గ్రామంలో నిన్న ఈ చెరువు వద్దే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇమీడియట్లీగా 6:30 తర్వాత వీరికి ఫోన్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ రావడం జరిగింది. ఈ రెస్క్యూ టీం తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ యాదాద్రి భువనగిరి జిల్లా టీం ఇటు భువనగిరి అటు చౌటుప్పల్ ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా టీజీఎఫ్టీ టీం వీళ్ళంతా కూడా నిన్న నుంచి కూడా రెస్క్యూ చేసి ఇప్పుడే డెడ్ బాడీలో గుర్తించి మరి వారికి అప్పగించడం జరిగింది. చూస్తున్నాం వీళ్ళ సేవలు గుర్తింపు. ఎందుకంటే గతంలో వలిగొండ కావచ్చు, బీబీనగర్ కావచ్చు, యాదగిరిగుట్ట కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పోచంపల్లి కావచ్చు, మొత్తం ఎక్కడికి ఉన్నా కూడా తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ ఒక అద్భుతంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో రెస్క్యూ టీం అద్భుతంగా పనిచేసినప్పుడు అంతా కూడా యువకులు చాలా అద్భుతంగా పనిచేస్తారని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా పెద్ద చెరువు చూస్తున్నాం మన ఈ చెరువు చూస్తున్న సందర్భంలో చాలా పెద్ద చెరువు. ఇందులో నిన్నటి నుంచి 6:30 నుంచి ఇప్పటి వరకు ఇమీడియట్లీ అంటే ఒక 10 to 11 hours లో కూడా డెడ్ బాడీని గుర్తించడము. ఎందుకంటే వీరి యొక్క చేసినటువంటి సేవలు గొప్పలని చెప్పవచ్చు. ఒకసారి చౌటు ఫైర్ ఆఫీసర్ శివాజీ గారు మనతో ఉన్నారు. శివాజీ గారితో మాట చెప్పండి సార్, ఇప్పుడు మీకు కాల్ వచ్చింది. నిజంగా జిల్లాలో ఒక అద్భుతంగా తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే రెస్క్యూ టీమ్ లో భాగంగా మీరు పోలీస్ శాఖతో పనిచేస్తూ ఈ ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి రెస్క్యూలో ఈ రోజు ఇంత తొందరగా కూడా శవాన్ని గుర్తించడం చాలా గొప్ప విషయము. సంఘటనలు ఎన్నో జరిగినప్పటికీ ఎక్కడ కూడా మీరు ముందస్తుగా వెళ్తున్నారు, చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్న పరిస్థితి. నిజంగా ఎలా అనిపిస్తుంది మీకు? సార్ నిన్న సాయంత్రం 6:30 కాల్ వచ్చిందండి పోచంపల్లి పిఎస్ నుంచి. వెంకట్ అని హెచ్జి ఫోన్ చేశారు, ఎస్ఐ గారు మాట్లాడారు. మీరు ఇట్లా గూసుకొండ దగ్గర చెరువులో ఒక రిస్క్ కాలు 6 పడిపోయారు, ఐదుగురిని సేవ్ చేశారు, ఒక ఆయన గల్లంతయ్యని ఫోన్ వచ్చింది సార్. ఈ లోపు మేము వచ్చినాం, వచ్చేసరికి చీకటి పడ్డది సార్. ఇప్పుడు ఏం చేయలేం, మార్నింగ్ చేస్తాం. 5:30 కల్లా లోపల దిగినామండి. 7:30 దాకా చేసినాం, దొరకలే. మళ్ళీ ఒక టిఫిన్ చేసి మళ్ళీ దిగినాం. 9:30 కల్లా డెడ్ బాడీ తీసేసాం సార్. ఓకే. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఇంత పెద్ద చెరువులో మీరు డెడ్ బాడీని గుర్తించడము, ఎందుకంటే మీరంతా కూడా యంగ్ యువకులు, యంగ్ టీము ఒక రిస్క్ చేసిరని చెప్పవచ్చు. చాలా వారికి కూడా వారి కుటుంబీకులు కూడా ఇమీడియట్లీ కూడా, ఎందుకంటే నిన్న నుంచి కూడా బాధపడిన పరిస్థితుల్లో ఇమీడియట్లీ కూడా వారికి కూడా డెడ్ బాడీని అప్పగించారు. మీకు ఎలా అనిపిస్తుంది సార్? అది మా సేవ అండి, తప్పదు. మా ఎమర్జెన్సీ సర్వీసు ఇలాంటివి చేయాలని మాకు కూడా కోరికలు ఉంటాయి. ప్రజలకు సేవ అందియాలనే కోరిక మాకు ఉందండి. మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ నుంచి కావచ్చు, స్టేట్ ఫైర్ ఆఫీసర్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? మీ యొక్క ఎక్విప్మెంట్ చూస్తున్నాం, మీ వాహనంలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఒక అద్భుతమైనటువంటి ఎక్విప్మెంట్ మీ దగ్గర ఉంది. నిజంగా మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి పై అధికారులు మీకు ఎలాంటి సూచనలు ఇస్తుంటారు? ఇలాంటి రిస్క్ వచ్చినప్పుడు మీరు ఎట్లా ముందుకెళ్తుంటారు? ఎందుకంటే ఇంత పెద్ద ఎక్విప్మెంట్ ను మీరంతా కూడా ఉపయోగిస్తుంటారు. అదంతా కూడా చాలా క్రిటికల్ ఎక్విప్మెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మీరంతా కూడా ఇంత వెళ్ళినప్పుడు, చెరువులోకి వెళ్ళినప్పుడు మీకు కూడా చాలా భయమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. అది అయినా కూడా ధైర్యంగా మీరు ఇలాంటి సేవలు చేస్తారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది సార్? అది మా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు, మా రీజనల్ ఫైర్ ఆఫీసర్ గారు, మా టీం అందరం వాళ్ళు ధైర్యం సాధించాలి, ధైర్యంగా ఉండాలి, దిగేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి, సేఫ్టీ వేసుకొని వెళ్ళాలి, రిస్క్ చేయాలని మాకు సూచనల పై నుంచి డిఎఫ్ఓ గారు ఆర్డర్ సార్. అంటే మీకు ఇదే కాకుండా ఎక్కడైనా కూడా ఫైర్ అయినప్పుడు కూడా ఇమీడియట్గా వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. టీజీఎఫ్టీ సంబంధించి ఈ వాహనము మొత్తం జిల్లాలో కూడా సంచరిస్తున్నటువంటి పరిస్థితి నిజంగా ఇది చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు. మరి మీ యొక్క టీం అంతా కూడా యంగ్ యువకులుగా ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది వీళ్ళందరినీ చూసి మీరు రిస్క్ చేసేటప్పుడు? అది చాలా రిస్క్ అయినా చాలా ఆనందంగా ఉందండి. మా టీము యువకులు వచ్చారు, బాగా రిస్క్ చేస్తారు. మా టీము మా చౌటుపల్లి నుంచి భువనగిరి ఒక 4 వచ్చారు, మేము 8 మంది వచ్చినాం. చాలా రిస్క్ చేసి డెడ్ బాడీ చేసాం. చూస్తున్నాం ఫైర్ సంబంధించి డిపార్ట్మెంట్ లో అంతా కూడా యువకులే ఉన్నటువంటి పరిస్థితి. రిస్క్ చాలా, ఎందుకంటే ఫైర్ అంటేనే చాలా ఎమర్జెన్సీ సర్వీస్ లో వీళ్ళు వెళ్తుంటారు. మరి ఇందులో ఉన్నటువంటి ఈ రిస్క్ టీమ్ లో పాల్గొన్నటువంటి ఆసిఫ్ మనతో ఉన్నారు. ఆసిఫ్ గారు చెప్పండి, అసలు ఫైర్ సంబంధించి మీ డిపార్ట్మెంట్ అద్భుతంగా జిల్లాలో కొనియాడుతున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ ప్రమాదం జరిగినా ఇమీడియట్లీ వస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా గతంలో పాలడు కావచ్చు, వలిగొండ కావచ్చు, బీబీనగర్ కావచ్చు, ఇక్కడ ప్రమాదంలో కూడా ఇమీడియట్లీ కూడా మీరు రిస్క్ చేసి డెడ్ బాడీని వాళ్ళకి అప్పగించారు. ఇలాంటి సేవలు చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? సార్ రైట్ సార్, ఇది చాలా దురదృష్టకరమైన విషయం సార్. అయినా కానీ మా విధి నిర్వర్తనంలో కొంచెం గొప్పగా అనిపిస్తుంది సార్. కమ్సే కమ్ వాళ్ళ బాడీని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇచ్చినందుకు. బట్ ఏంటంటే యువత కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్. మేము చేసేది మేము చేస్తాం, కానీ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా అట్లా లేకుండా, ఈత రాని వాళ్ళు అట్లా చెరువులో వెళ్ళకుండా ఉండాలి సార్. ఇంకా చెప్పాలంటే మా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు మధుసూదన్ రావు గారు సార్ చాలా ఎంకరేజ్మెంట్ చేస్తారు సార్ ఈ యొక్క విషయంలో. ఇంకా మరియు చౌటుప్పల్ ఎస్ఎఫ్ఓ సార్ గారు, శివాజీ సార్ గారు మొత్తం గైడెన్స్ లోనే ఇదంతా ఆపరేషన్ సర్చ్ ఆపరేషన్ నడిచింది సార్. ప్రధానంగా చూస్తున్నాం, ఎందుకంటే ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి చూస్తున్నాం ఎన్నో కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉంటారు. మరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మధుసూదన్ రావు గారి ఆధ్వర్యంలో, చౌటుప్పల్ రేంజ్ శివాజీ గారి ఆధ్వర్యంలో
అదేవిధంగా భువనగిరి మధుకర్ గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా యువకులు రెస్క్యూ చేయాలి, కష్టపడి వారికి ఎవరికైతే ఆపదలో ఉన్నారో ఆపదలు ఆదుకోవాలని ముఖ్య ఉద్దేశంతో వీళ్ళంతా కూడా పనిచేస్తుంటారు. మనం ఎప్పటికప్పుడు సుమంటి కూడా కట్నాలు ఇచ్చినటువంటి పరిస్థితి బీబీనగర్లో కావచ్చు, అదేవిధంగా వలిగొండలో కావచ్చు. మరి నిజంగా ఎన్నో సంఘటనలకు సంబంధించి వీళ్ళంతా కూడా వెలికి తీసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇది గురునాథ్తో శరత్, యాదాద్రి భువనగిరి.